జై శ్రీరామ్ అండి అందరికీ. నాకు నవ్వొచ్చేది ఏంటంటే మనకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోవడాన్ని ఏమంటారు అంటే తెలిసి అర్థం చేసుకోకపోవడం అంటారా, లేకపోతే సగం నిద్రలో నటిస్తున్నోడిని లేపలేమని అంటారా, ఏమంటారో నాకు క్లారిటీ రావట్లా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎన్నిసార్లు చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ తప్పు 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 అని చెప్పినా తిరిగి అదే తప్పు రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు సిటీస్లో కోళ్ళు అరవద్దా అండి? అంటే ఇక్కడ కూడా కోళ్ళు అరుస్తాయా, కోడి కూతతో లేస్తామా, అదే కోడి కూతతో లేస్తామా, సో ఇలా అని చెప్పేసి డైలాగులు వస్తున్నాయి అన్నమాట. నాకు నవ్వు వస్తుంది. మొన్నేమో ఆవులు ఇలా ఉంటే ఎలాగా అని క్వశ్చన్ చేశారు, ఈరోజేమో కోళ్ళు అరవద్దంటారు. అంటే కొంతమంది మైండ్ సెట్ ఏజ్తో పాటు ఒక రకమైన స్వభావం కూడా పెరిగినట్టుంది. అంటే ఇది ఇక్కడ మాత్రమే ఉండాలి, ఇది ఇక్కడ మాత్రమే ఉండాలి అని మైండ్లో ప్రిపేర్ అయి ఉన్నట్టున్నారండి. అందుకని వాళ్ళు ఇంకో ప్లేస్లో దాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లే. అంటే మనం ఎట్లయితే ఆలోచిస్తామో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అలానే బతకాలా? అంటే ఇక్కడ మీకు సైకాలజీ చేసిన వాళ్ళకైతే కొన్ని మాట తీరులో అయితే ఏంది, కొన్ని చేసే పనుల్లో అయితే ఏంటి, వాళ్ళ స్వభావాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇప్పుడు పక్షుల్ని పట్టుకొని, జంతువుల్ని పట్టుకొని ఇవి ఇక్కడ ఉంటే ఎలాగా అని క్వశ్చన్ చేస్తున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, వేరేది యాక్సెప్ట్ చేయరు. వేరేది యాక్సెప్ట్ చెయ్యకపోగా క్వశ్చన్ చేయడానికి ముందుకు వస్తారనమాట. సో అది ఆ మెంటాలిటీ ఏంటంటే కొంచెం ఎలాగైనా కరెక్ట్గా లేని మెంటాలిటీ అది నన్ను అడిగితే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొంతమందికి ప్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం సిటీ వాళ్ళం, మనం ఈ క్యారీ బ్యాగ్స్ పట్టుకోవడం ఏంటి, ఈ పట్టా ఉన్న సంచులు పట్టుకోవడం ఏంటి. అంటే పట్ట సంచులు అంటే ఒకప్పుడు ఎలా చేసేవారంటే అండి, ఇప్పుడు రకరకాల క్యారీ బ్యాగ్స్, బట్టలకు సంబంధించి రకరకాల క్యారీ బ్యాగ్స్ ఇలాంటివి వస్తూ ఉన్నాయి. కానీ సో ఒకప్పుడు ఏంటంటే ఉల్లి పట్టాలు, మీకు ఐడియా ఉందా? ఉల్లిపాయలు మూటలు, అంటే ఉల్లిపాయలు కట్టేవి ఉంటాయి చూడండి, ఉల్లి పట్టాలని బొంత బొంతగా పోగుల్లేసి ఇలా ఉంటాయి చూడండి. సో వాటితో కూడా బ్యాగ్స్ తయారు చేసేవారు. ఎందుకంటే ఒకప్పుడు ఇన్ని రకాల స్టైల్ బ్యాగ్స్ కానీ, లెదర్ బ్యాగ్స్ కానీ, క్లాత్ బ్యాగ్స్ కానీ ఇలాంటివి ఏవీ లేవు. అప్పట్లో ఉల్లి పట్టాలతోటే రకరకాల డిజైన్స్ చేసి వాడుతూ ఉండేవాళ్ళు అనమాట. అవి కాకపోతే రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్వి, అంటే ప్లాస్టిక్ కాదు, సో ఇప్పుడు రైస్ బ్యాగ్స్కి మనకు వస్తాయి చూడండి, అవి ఏంటంటే తిరిగేసేసి దానికి కొంచెం రకరకాలుగా చేసేసి దాన్ని ఒక పట్ట సంచిలాగా తయారు చేస్తారు. ఈవెన్ స్కూల్ బ్యాగ్స్ కూడా ఒకప్పుడు వచ్చేవి అలా. ఓల్డ్ మోడల్, చాలా ఓల్డ్ మోడల్లో నేను చూసానన్నమాట. మీకు ఇప్పటికీ గూగుల్లో కొడితే మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఓల్డ్ మోడల్ బ్యాగ్స్ అని చెప్పేసి కొట్టేస్తే కొన్ని రకాలు వచ్చేస్తాయి అన్నమాట. సో అప్పట్లో వాళ్ళకి తప్పనిపించలేదు, అది చాలా హ్యాపీ అనిపించింది. మరి అప్పుడున్న వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఈ జనరేషన్ వాళ్ళలాగా ఏదో ఇప్పుడే పుట్టినట్టు, నిన్న కాకపోతే మొన్న పుట్టినట్టు, అవేవి పట్టుకోనట్టు, అవేవి వాడనట్టు, అవంటే అసలు ఏంటో తెలియనట్టు బిహేవ్ చేస్తున్నారు. ఏంటంటే అవి ఇస్తే పాపం సరుకుల కోసం ఆ సంచిస్తే ఇక్కడ డైలాగ్స్ ఏమొస్తున్నాయంటే అవి మా అమ్మాయి అయితే పట్టుకోదులేండి, పట్టుకోదు అంటే పట్టుకుంటే ఏంటండి నామోషా, అది పట్టుకుంటే ఏమన్నా మిగతా వాళ్ళు తిడతారా, కొడతారా, ఏమంటారు? పట్టుకుంటే నామోషా. పైగా యువతలోళ్ళు పట్టుకుంటూ కూడా ఏం డైలాగ్ అంటే మగవాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఎలాగా మమ్మల్ని పట్టుకొని ఇవ్వరులేండి. అంటే ముందే ఆలోచన, వద్దు అని చెప్పొద్దు కానీ వద్దు అని చెప్పేయాలి అవతలోళ్ళకి ఈజీగా. మగవాళ్ళు ఏం చేస్తారు పాపం, ఏమీ చేయలేరు కదా, ఆ డైలాగ్ కొట్టాక ఆ మాట అన్నారు కదా మనం మోస్తే అయిపోయి ఏముంది అని చెప్పి పట్టుకుంటారనమాట. ఎంత తెలివిగంటే పని చెయ్యను అని కాదు కానీ పని చెయ్యం, పక్కనోడితోటే పని చేపిస్తాం. పైగా బిల్డప్ ఎవరికబ్బా అంటే పని చేసినోడికి బిల్డప్ ఉండదు, అక్కడ కష్టపడ్డోడికి బిల్డప్ ఉండదు. ఏమీ చేయకుండా మనం పక్కన కూర్చొని మనం వెళ్ళాకే మొత్తం జరిగింది అని డైలాగులు చెప్తూ ఉంటాం కదా. సో వాళ్ళదనమాట బిల్డప్ అంటే. ఏంటంటే నేను వెళ్తేనే కానీ పూజ పూర్తవ్వదు, నేను వెళ్తేనే కానీ డెకరేషన్ పూర్తవ్వదు, లేదా నేను వెళ్ళాక డెకరేషన్ మీదే కూర్చోవాలి. అంటే ఏం చేశారండి డెకరేషన్? నాకైతే అర్థం కాల. ఆ
డైలాగ్ అనుకోవడానికన్నా కొంచెం ఆలోచన రావాలి చెప్పడానికి. ఇప్పుడు జనాలకు చెప్పడానికన్నా కంటిన్యూగా వీడియో పెట్టినా ఏది పెట్టినా మంచిగా పోతాము ఫంక్షన్కి, కడుపు నిండా తింటాము. ఏదన్నా పని ఉందంటే అయ్యగారు వచ్చేసరికి మనం ఏం చేస్తాం జనరల్గా, సరే తిండంటే అయ్యగారు వచ్చిన తర్వాత అయినా మనం వెళ్ళి తినేసి రావచ్చు, పాపం ముందు డెకరేషన్ పనులు పూర్తి కావాలి కదా, అప్పుడే ఇక్కడ కూర్చొని పూజ చేయగలుగుతారు కదా అని ఆలోచన ఉండాలి. కానీ కొంతమందికి చెప్పడమేమో నేను వచ్చిన తర్వాత నాకు అప్పచెప్పేస్తారు, నేను బాగా చేస్తానని అంటారు అని డైలాగులు కొడుతూనే ఫస్ట్ కడుపులో ఉన్న ఆత్మారాముడిని శాంతిపరచాలన్నమాట. ఇక అలాగా ఫస్ట్ ఫుడ్ తినేసి తర్వాత డెకరేషన్. ఫస్ట్ దేవుడు కాదు కదా మనకి, ఫస్ట్ ఫుడ్ ఆ తర్వాతనే దేవుడు. సో కడుపు నిండా తినేసి అప్పుడు పోయి నిమ్మలంగా పోయి మళ్ళీ ఆడబో పెద్ద చేసింది ఏం లేదు, ఏయో సామాన్లు తెస్తానని బయటికి పోయి మళ్ళీ సేమ్ అవే మాలలు, అంతకుమించి ఏమీ లేవు. మళ్ళీ మనం పోయి ఎలగబెట్టిన రాజకార్యాలు ఏం లేవు, కానీ మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని పంపించేసాం షాపింగ్లకి. సో వాళ్ళు ఏదో కష్టపడి అంతో ఇంతో ఏదో ఒకటి చేసి మొత్తానికైతే తీసుకొచ్చారు. కానీ ఇక అక్కడ చూస్తేనేమో అంతంత మాత్రమే, ఈ చేసిన దానికంటే కూడా పైన పాపం స్టార్టింగ్లో ఎవరికి వాళ్ళు కష్టపడి చేసుకున్న డెకరేషనే చాలా బాగుంది నిజం చెప్పాలంటే. ఇంకా యువతలోళ్ళు వెళ్ళే పెంట చేశారేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ఓకే, ఫైనల్గా ఆ బొమ్మ తేబట్టి ఒక లుక్ అనేది వచ్చింది, కానీ అదే ఆ బొమ్మ తేకపోతే అక్కడ అసలు ఏం బాగుంటుంది. నిజం చెప్పాలంటే సత్యనారాయణ స్వామి వ్రతాలప్పుడు మీరు గమనించండి, ఎక్కడ జరిగినా కానీ సత్యనారాయణ స్వామి అంటే ఆయన విగ్రహం ఎలా ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన విగ్రహం ఎలా ఉంటుంది, ఫస్ట్ సత్యనారాయణ స్వామి అనంగానే అక్కడ ఉన్న వెంకటేశ్వరుణ్ణి కూర్చోబెట్టేసి చేయడం కాదండి, విగ్రహం వేరే ఉంటుంది సత్యనారాయణ స్వామిది. ఆ స్వామిది తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆయనకు చేస్తారు పూజలు. కానీ మనం తీసుకొచ్చిన డెకరేషన్ దగ్గరే అంతే కూర్చోబెట్టి చెయ్యరండి. మనం ఇది పెడతామా సత్యనారాయణ స్వామికి సంబంధించి ఇలా పెడతాం కదా మొత్తం అంతా కూడా. సో అది ఎట్లా ఉన్నా పర్లేదు, అది డౌన్ ఉన్నా పర్లేదు, ఎత్తున్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, చాలా బాగుంటుంది. అందులో పెట్టి చేసుకుంటుంటేనే చాలా నిండుగా అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ పటం కూడా పెడతారు, ఒకవేళ విగ్రహాలు లేకపోయినా చిన్న చిన్నవి సత్యనారాయణ స్వామి ఫోటో దొరుకుతుంది, ఆ ఫోటో తీసుకొచ్చి కంపల్సరీ అక్కడ పెడతారనమాట. మరి పెట్టారా లేదా అనేది కరెక్ట్గా వీడియోలో లేదు కాబట్టి నేను దాని గురించి ఏం చెప్పను. ఒకవేళ వెంకటేశ్వర స్వామినే అక్కడ పెట్టి చేస్తున్నారు అంటే ఖచ్చితంగా సత్యనారాయణ స్వామిని కూడా పెట్టాలి అక్కడ అనేది నా అభిప్రాయం అన్నమాట. నాకైతే అలా అనిపించిందండి. ఖచ్చితంగా మనం ఆ వ్రతం చేసేదే ఆ స్వామి కోసం. సో ఆ స్వామి ఈ స్వామి ఒక్కరే అన్నట్టు ఒక్కరికే మనం అలా చేయకూడదు కదా, తప్పు కదా, అది ఇంతవరకు ఎవరూ చేయలేదు కదా. సో ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఏంటంటే మనం బిల్డప్లకు మాత్రం ఫస్టే ఉంటాం, ఒరిజినాలిటీకి చాలా లాస్ట్లో ఉంటాం. మనం రెడీ అవ్వడం ఇంపార్టెంట్. మొహం మొత్తం తెల్లగా సున్నం వేసుకున్నట్టు కొట్టామా, జుట్టు వేసుకున్నామా, పూలు పెట్టుకున్నామా, రెడీ అయ్యామా, కెమెరా ముందు కనిపించామా, వెళ్ళేటప్పుడు వాళ్ళందరి మొహాలు కెమెరాల్లో కనిపించడమా, పైగా మీరు దొరకడం ఏదో మీ అదృష్టం, మీరు దొరకడం మా అదృష్టం అని డిస్కషన్స్, అవన్నీ ఎవరికి ఉపయోగం అండి? నాకు అర్థం కావట్లా. జనాలు కూడా ఎలా చూస్తున్నారు, అమ్మో జనాల పేషెన్స్కి దండం పెట్టాలండి నిజంగా. అసలు వాళ్ళు ఎంత ఓపికగా చూస్తున్నారంటే నా వల్ల అయితే కాదు అంతసేపు ఓపికగా చూడడం. సోది ముచ్చట్లండి, వేరే ఏముంది, వేరే వాళ్ళతో వీడియో కాళ్ళలో మాట్లాడేది కూడా వీడియోల్లో పెట్టేస్తున్నారు, ఈజీగా డబ్బు సంపాదించేస్తున్నారు. మరి మామూలు జనాలు పెడితే ఎందుకు చూడరండి? అంటే మామూలు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు పెడితే చూడొచ్చు కదా మీరు అవి కూడా. అంటే అవేమో చూడరు, ఈ సోది కబుర్లేమో మీకు కావాలా. చాలామంది మంచి కంటెంట్ తోటి వీడియోస్ చేస్తున్నారండి యూట్యూబ్లో. అంటే ఈ సోది కబుర్లు చిల్లర కబుర్లు చెప్పుకుంటూ కాదు, వాళ్ళు చేసేవి జనాలకు ఉపయోగపడే వీడియోస్, చాలా యూస్ఫుల్ వీడియోస్. నేను చాలామందివి చూశాను కొత్త వాళ్ళవి. సో అలా మీరు ఆ వీడియోస్ని ఎందుకు ఎంకరేజ్ చేయరు? ఇలాంటి సోది కబుర్లు చెప్పుకునే వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? అసలు వీడియో కాల్ మాట్లాడేది వీడియో తీయడం ఏంటండి? నాకు అర్థం కావట్లా. ఎంత అనీజీగా ఉంటుంది అవతలోళ్ళకి, మనకు కూడా ఎంత చిరాగ్గా ఉంటుంది. అబ్బాయి సోది అవసరమా అని మనకు అనిపించదా? ఏదన్నా ఆ టైంలో యూస్ఫుల్ కంటెంట్ పెడితే చాలా ఉపయోగం. ఏంటోనండి బాబు, ఈ జనాలనైతే మార్చలేము, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒకళ్ళనైతే అసలే మార్చలేము. నాకైతే అనిపించింది చెప్పేశాను అనమాట. ఇంకా మీకేమనిపించింది అనేది మీరు కూడా కామెంట్ చేసేయండి. అలాగనే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.